హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మనము ఉప్మా రవ్వతో ఒక స్వీట్ చేసుకుందాం. చాలా టేస్టీగా బాగుంటుందండి. దీన్ని కరాచీ రవ్వ కూడా అని అంటారండి. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని మనము మిక్సీకి వేసేసుకుందాము. ఫైన్ పౌడర్ లాగా చేసుకుందామండి. అలా ఫైన్ పౌడర్ లాగా వేసుకొని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాము. మనం మిక్సీకి వేసుకున్న ఫైన్ పౌడర్లో చిటికడంత ఉప్పు, ఏ స్వీట్లో అయినా కొద్దిగా చిటికడంత ఉప్పు వేస్తే టేస్టీగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసి అలా కలిపేసుకుందాము. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొంచెం జారుగా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా మనం కలిపి పెట్టుకుంటే స్వీట్ చాలా బాగా వస్తుందండి. ఈ కలిపి పెట్టుకొని ఒక 20 minutes పక్కన పెట్టేసుకుందాము. చూడండి, అలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక 20 minutes. ఈలోపు మనం పాకం రెడీ చేసేసుకుందాము. ఎక్కువ పాకం రానవసరం లేదండి. తీగ పాకం వస్తే సరిపోద్ది. ఒక తీగ పాకం వస్తే సరిపోద్దండి. ఆ ఒక తీగ పాకానికే స్వీట్ లోపల దాకా వెళ్ళి జ్యూసీగా బాగుంటుంది. చూడండి, అలా చెక్ చేస్తూ ఉండండి. షుగర్ బాగా కరిగిన తర్వాత ఒకసారి మనం తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకొని వచ్చిందండి. ఇప్పుడు మనం దాంట్లో పైనుండే డస్ట్ అంతా బయటికి రావడానికి కొంచెం లెమన్ వేసాను. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని తిప్పి పక్కన పెట్టుకుందామండి. ప్లేట్ పెట్టేసి తర్వాత ఒక 20 minutes నానిన తర్వాత పిండిని అలా మనము చపాతీలాగా పెద్దగా చేసుకొని ఎడ్జెస్ లేని గ్లాస్ తోటి మనము రౌండ్స్ చేసుకోవాలండి. చూడండి, అలా వీడియోలో చూపించిన విధంగా మనం అట్లా ఎడ్జెస్ లేని ఒక చిన్న మూత తీసుకున్నానండి నేను, బాక్స్ మీద మూత. దాంతో అలా నేను రౌండ్స్ చేసుకుంటున్నాను. ఈ స్వీట్ మైదా పిండితో అయినా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. కానీ ఈ రవ్వతో చేసిన స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అలా ఫోల్డ్ చేసుకుంటూ పైనే కొద్దిగా ఆయిల్ రాసుకున్నాము. తర్వాత పొడిపిండి వేసుకొని అలా ఫోల్డ్ చేసుకొని లాస్ట్కి మనం అలా ఓపెన్ అవ్వకుండా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఫోల్డింగ్స్ అన్నీ బాగా కనిపించేలాగా మనం చేసుకోవాలి. చూడండి, అలా ఫోల్డ్ చేసేసి అలా ఎడ్జ్కి మనము క్లోజ్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఊడిపోకుండా ఉంటుంది. ఆయిల్లో వేసినప్పుడు ఫ్లవర్ లాగా కనిపిస్తుందండి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ స్వీట్స్ అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకుంటే లోపల ఉడకదండి, పైన కలర్ వచ్చేస్తుంది. అలా అని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది కానీ సరిగా రావండి. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కుక్ అవ్వడానికి ఒక 15 minutes పడుతుందండి. కొంచెం లేటే అవుతుంది, ఎందుకంటే ఇది రవ్వతో చేసాం కదా, అందుకని టైం పడుతుందండి. చాలా ఓపిక్గా మనము ఒక 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలానే మిగతావి కూడా మనం చేసి పెట్టుకున్నవి కూడా అలా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకొని అన్నీ ఒకేసారి మనము మిగతావి ఫ్రై చేసుకోవడానికి వేసేటప్పుడు మనం కొంచెం ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. అవి వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే మనకి హీట్ సరిపోదండి అవి కుక్ అవ్వడానికి. అలా ఇవి కూడా మనం ఫ్రై చేసుకున్నాక పాకంలో వేసేసుకోవడమే. ఒకవేళ మనము ఇది వేసేటప్పటికి పాకం కానీ చల్లారిపోయి క్రిస్టలైజ్ అయితే అవ్వదండి. మనం లెమన్ వేసుకున్నాం కదా, హీట్ తగ్గిపోతే కొంచెం హీట్ చేసుకొని అప్పుడు వేసుకుంటే స్వీట్ లోపల వరకు జీరా బాగా పడుతుందండి. జ్యూసీగా బాగా వస్తుంది. చూడండి, అలా లైట్గా హీట్ ఉన్నప్పుడే వేసుకుంటే బాగా త్వరగా షుగర్ బాగా పీల్చుకుంటుందండి. స్వీట్ ఒక 2 minutes ఉంచితే సరిపోతుందండి. ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు.